కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ బాంబుల మోత. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కర్ణాటకలో జరుగుతున్న ఇన్సిడెంట్సే పెద్ద ఉదాహరణ. ఉగ్రవాదులను కాపాడుకోవడమే హస్తం ట్రాక్ రికార్డ్. వాస్తవం అది. ఎంతమంది ఉగ్రవాదులు అన్న వీళ్ళ టైంలో. ఆ పార్టీ నరనరాల్లో రేసిజం అనే విషయం. తెలంగాణలో RRR ట్యాక్స్, RRRతో పాటు రజాకార్ ట్యాక్స్ సైతం. పాత బస్తీలో ఎవరిని అడిగినా చెప్తారు బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్లే. వచ్చే నెల 4 తర్వాత దేశ ప్రజలు గెలుస్తారు. బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ. నేను ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా. వినోద్ ఓడితే బీఆర్ఎస్ను మూసేస్తారా? కేసీఆర్కు బండి సంజయ్ సవాల్. రేవంత్కు సిగ్గుండాలి. గాడిద గుడ్డును ఎత్తిపై పెట్టుకొని తిరిగేందుకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేడు వికారాబాద్ వనపర్తిలో అమిత్ షా సభలు. నేను రాత్రే రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి. ఇగో మనం ఒకటి మనం క్లియర్గా చెప్పొచ్చు అన్న, బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కేసినట్టే అని. నిన్న ప్రచారంలో ఒక వీడియో వచ్చింది. మాజీ మంత్రి ఉంటదా, నేనే చూపిస్తా. ఎంత ఘోరమో. ఒక మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో కీలక నేత. చిగ్గుండాలి వాళ్ళకి కొంచెమన్నా. మన దాంట్లో ఉన్న స్క్రీన్లో లేదు, కాలేజీ దాంట్లో చూడండి. మేం కాదు, వాళ్ళు ఒప్పుకున్న మాట ఇది. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలి. కాంగ్రెస్ కోటేమని ఎవరు చెప్తున్నారు? హరీష్ రావు లాంటి నేత పక్కన వినోద్ కుమార్ ని పెట్టుకొని పాపం ఆయన బతికి ఏం కావాలి. వినోద్ బతుకు నాకు అర్థం కాదు. ఎవడన్నా బీఆర్ఎస్ కారే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. 7 మూలాలు మర్చిపోతలేరు అన్న ఇల్లు, నాకు తెలిసి అయితే.